పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. చూడండి, మన ప్రాంతాల్లో మన పూర్వీకులు చాలామంది జీవించారు. వారందరికీ ఉన్న స్థలం ఏంటంటే ఈరోజు సమాధిలో ఉన్నారు అందరూ. ప్రతి ఒక్కరూ సమాధిలోనే ఒక 3 తరాలు వెనక్కి వెళ్తే గొప్ప గొప్ప వ్యక్తులు జీవించారు. ఈ భూమి మీద ఏది తీసుకొని వెళ్ళలేదు. ఈ భూమి మీద వారు ఆరాటపడింది ఏది వారి వెనకాల వెళ్ళలేదు. వింటున్నారు జాగ్రత్తగా. మనకి ఈ భూమి మీద మిగిలే ఒకే ఒక స్థలం ఏంటంటే సమాధి. ఆ గొప్ప దర్శనము, ఈ భూమి శాశ్వతము కాదు అనేది అబ్రహాముకి దేవుడు ఎప్పుడో చెప్పాడు. అందుకే తన ప్రసంగంలో మొట్టమొదటి అంశము అబ్రహాముని ఎత్తుకున్నాడు. మన పితరుడైన అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు హారానులో నుండి దేవుడు అతన్ని బయటికి రమ్మన్నాడు. నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నీకు కలిగిన ఆస్తిని విడిచిపెట్టు, ఈ భూమి మీద యాత్రికుడిగా తిరుగు అంటే బ్రతికి ఉన్న వ్యక్తినే ఒక చనిపోయిన వ్యక్తిగా, అనగా అంటే నీ కోసము శరీరానుసారముగా చనిపోయి దేవుడే నీలో జీవిస్తున్నాడు అన్నట్లు, ఈ భూమి అశాశ్వతం అన్నట్లు జీవించు అనే పిలుపు అబ్రహాముకి దేవుడిచ్చాడు. ఈరోజు క్రైస్తత్వం అంతా చెప్పుకుంటుంది ఏంటంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు. జాగ్రత్త వినండి, వాటన్నిటికంటే మించిన దర్శనము ఆది సంఘం కలిగి ఉంది. మీకు ఇంకొక విషయం చెప్తాను, జాగ్రత్త, చాలా ప్రాముఖ్యమైన. ఆది సంఘం 350 సంవత్సరాలు అసలు ఆశీర్వాదాలే బోధించలేదు. మీరు జాగ్రత్త వినండి, ఆశీర్వాదాలు ఎప్పుడు బోధించారంటే ఈ పరలోక యాత్ర, పరలోక దర్శనాన్ని కలిగిన మన జీవితాల్లో ఆ తృష్ణ, ఆ ఆశ ఉంటే కావలసినవన్నీ దేవుడు వెనకాల పంపిస్తాడు. వింటున్నారు జాగ్రత్తగా. అవి దేవుని చిత్తమైతే ఖచ్చితంగా మన వెనకాల వస్తాయి. అవి రాకపోయినా ఏమీ పర్వాలేదు. ఆది సంఘంలో ఆశీర్వాదాలు ఎందుకు బోధించలేదని చెప్తున్నానంటే, ఆది సంఘం బిల్డింగుల్లో లేదు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఫిలోమోన్ ఇంటన్ ఉన్న సంఘం అండర్ గ్రౌండ్ చర్చ్ అంటాం. 350 సంవత్సరాలు అండర్ గ్రౌండ్లో ఉంది చర్చ్. అంటే దాని అర్థం బయటకు వస్తే చంపేసేవారు. బయటకు వస్తే యేసు ప్రభుని నమ్ముకున్నామంటే తీసుకుని వెళ్ళి కొలైసియం, ఆ పెద్ద పెవిలియన్లో నిలబెట్టి సింహాలకు విసిరారు, రంపాలతో కోయబడ్డారు. చరిత్రలో రాయబడింది, బైబిలే కాదు. 25,000 తాళపత్రాలు దొరికినాయి క్రైస్తవ చరిత్ర మీద. రకరకాల దేశస్తులు రాశారు క్రైస్తవులు అనుభవించిన శ్రమలు. ఇన్ని శ్రమలు అనుభవించడం మధ్య సంఘానికి ఒక వ్యక్తి వస్తే నువ్వు ఆశీర్వదింపబడతావురా అని చెప్తే 350 సంవత్సరాలలో అది భయంకరమైన అబద్ధం అయిపోయి ఉండేది. ఏం ఆశీర్వాదం? వస్తే చంపేస్తాడు నీరో. అరే నిన్ను చంపేస్తాడు తెలుసా? ఎందుకు నమ్ముకుంటున్నావు ప్రభుని అంటే, నా దర్శనం వేరేనా, నేను ఎక్కడికి వెళ్తున్నాను, పరలోకానికి వెళ్తాను. అయితే రా, ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఆశీర్వదిస్తాడు, లేకపోతే చనిపోవడానికి సిద్ధం. గమనించండి. కానీ నేనేం బోధిస్తున్నానంటే, దేవుని రాజ్యాన్ని వెదకకుండా ఆశీర్వాదం మన జీవితంలో శాపంగా మారిపోతుంది. దేవుని రాజ్యాన్ని, పరిశుద్ధతను, పరిశుద్ధాత్మ చేత నింపబడని జీవితాలు లేని ఆశీర్వాదం. చూడండి, 10 కోట్ల ఇళ్లలో ఉండొచ్చు. మనం ఇల్లు ఖరీదంతా ఒక 50 కోట్లు అయి ఉండొచ్చు, 30 కోట్లు అయి ఉండొచ్చు. 30 నిమిషాలు ప్రార్థన చేసుకొని వ్యక్తివైతే బైబిల్ అంటుంది నా అంత దరిద్రుడు ఆత్మీయంగా ఇంకెవరు లేరని చెప్తా ఉంది. వింటున్నారు జాగ్రత్తగా. 10 కోట్ల ఇంట్లో ఉండొచ్చు, 10 నిమిషాలు వాక్యం చదువుకొని వ్యక్తి అయితే బైబిల్ అంటుంది నువ్వు దీనుడవు, దరిద్రుడవు, దిక్కుమాలిన వాడవు, దిగంబరివి, దౌర్భాగ్యుడవని ఎరుగక అనే మాట చెప్తా ఉంది.
కనుక ఆది సంఘము ఒక దర్శనం కలిగి ఉంది. దర్శనం అంటే పరలోక దర్శనం. వారి ముందు ఎప్పుడు తెరవబడిన ఆకాశాన్ని పెట్టుకొని ఉన్నారు. యోసేపు జీవితంలో కూడా అన్ని శ్రమలు, అన్ని శోధనలు జయించడానికి కారణం ఏంటంటే యోసేపు దర్శనం కలిగిన వ్యక్తి. దేవుడు ఒకరోజు నన్ను హెచ్చిస్తాడు. అదే కాదు దర్శనం. యోసేపు చచ్చిపోతున్నప్పుడు ఏమన్నాడంటే అన్నదమ్ములు దగ్గర పిలిచి, మనవులందరినీ దగ్గర పిలిచి, ఒక బహుశా 200-300 మంది ఉన్నారేమో, ఒక 200 ఉన్నారేమో, అందరినీ దగ్గర పిలిచి అన్నాడు, అరే దేవుడు ఒకరోజు మనల్ని దర్శిస్తాడు. ఆ రోజు నా ఎముకలు కూడా తీసుకొని వెళ్ళిపోలే ఇక్కడి నుంచి అన్నాడు. వింటున్నారా? ఐగుప్తులో ప్రధానమంత్రి కోసమే యోసేపు జీవించలేదు, పునరుద్ధానాన్ని నమ్మి జీవించాడు. చనిపోయిన మనము ఒకరోజు మరలా తిరిగి లేస్తాము. అందుకే తన జీవితంలో దర్శనం కలిగి ఉన్నాడు గనుక అక్కడ ఒక మాట ఉంది, గోతిలో పడినప్పుడు దేవుడు అతనికి తోడై ఉండెను. ఇంకొకటి, ఇది చాలా జాగ్రత్త వినండి. దేవుని దర్శనము కలిగి పరలోకం వైపు నడిచే వ్యక్తి జీవితంలో నువ్వు ఒకవేళ గుంటలో పడినా, భయంకరమైన మరణకరమైన ఆ గాఢాంధకారంలో నువ్వు నడుస్తున్నా, దేవుని సన్నిధి నీతోనే ఉంటుంది. అందుకే అక్కడ ఒక మాట ఉంది, స్టెఫను ప్రసంగంలోనే చెప్పాడు. చూడండి 7వ అధ్యాయము 9వ వచనము. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి, కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటి నుండి తప్పించాను. గోతులో వేసినప్పుడు దేవుడు తోడై ఉన్నాడు, చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. శ్రమలు తప్పించిన దేవుడు మాత్రమే కాదు, జాగ్రత్త వినండి, పాపము దేవుని చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చబడకుండా సైతాను భయంకరమైన శోధన, వ్యభిచారము, అక్రమము, జారత్వాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా దేవుడు అతనికి తోడై ఉండి పరిశుద్ధతతో కాపాడాడు. యోసేపు అన్నాడు, ఇంతటి దుష్కార్యము నేను ఎలా చేయగలను? వింటున్నారా? దేవుడు జారత్వాన్ని సహించే దేవుడు కాదు, అపవిత్రతను సహించే దేవుడు కాదు, అక్రమాన్ని సహించే దేవుడు కాదు. గోతులో తోడై ఉన్నాడు, పొతిఫర్ ఇంటిలో తోడై ఉన్నాడు, పాపము శోధన వచ్చినప్పుడు చేయి పట్టుకున్నాడు, అక్కడి నుంచి చెరసాలకు వెళ్ళి దుఃఖములో ఉన్నప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? ఇందాక జాగ్రత్త విన్నాను. ఎందుకంటే దేవుని చిత్తములో నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడు ఎప్పుడూ నీకు తోడై ఉంటాడు. అప్పుడు గాఢాంధకారం రావచ్చు, అప్పుడు గోతిలో పడి ఉండొచ్చు, భయంకరమైన చెరసాల్లో ఉండొచ్చు, లేక ఎక్కడైనా ఎలాంటి చీకటి మార్గములోనైనా నడుస్తూ ఉండొచ్చు. ఎంతటి లోయలో నడుస్తున్నా ఒకరోజు ఆ లోయ మార్గము పర్వత శిఖరానికి ఎక్కిస్తుంది. ఆ ఎక్కే వరకు కూడా దేవుడిని చెయ్యి విడిచిపెట్టడు. అందుకే దావీదు అన్నాడు, ప్రభువా గాఢాంధకారములో ఉన్నాను, నేను ఎక్కలేని ఎత్తైన ఆ పరిశుద్ధ కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభువా. వింటున్నారా? దర్శనం కలిగిన వ్యక్తి. ఆ దర్శనం ముందు శోధనలన్నీ పటాపంచలైపోయినాయి. దర్శనం ముందు శోధన నీచంగా కనబడింది. ఐగుప్తులో వ్యభిచారం పాపం కాదు, జారత్వం పాపం కాదు, అది చాలా గొప్ప. ఈ రోజుల్లో ఇలాంటి స్నేహాలు గొప్ప. యోసేపు అంటున్నాడు, ఇంతటి దుష్కార్యము, ఇది బహు అసహ్యమైనది, ఇది నీచమైనది, దేవుని దృష్టికి బహు ఘోరమైనది, ఇది నేను ఎలా చేయగలను? నేను చేయలేను. నన్ను చంపేసినా పర్లేదు, నన్ను చంపి పాతి పెట్టినా పర్లేదు, నేను చెయ్యనంటే చెయ్యను, నేను చేయలేను. ఎందుకంటే నా చెయ్యి, నా హృదయాన్ని దేవుడు పట్టుకున్నాడు. ఆ దర్శనమే ప్రధానమంత్రి చేసింది, ఆ దర్శనమే అన్నదమ్ములను క్షమించేటట్లు చేసింది, ఆ దర్శనమే ఎముకలు కూడా ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చే నిరీక్షణలోనికి నడిపించింది. పౌలు అగ్రిపు రాజు ముందు నిలబడి అంటున్నాడు, అగ్రిపు రాజా, నాకు కలిగిన దర్శనానికి నేను అవిధేయుడను కాలేదు, నాకు కలిగిన దర్శనాన్ని నేను ఎప్పుడు విడిచిపెట్టలేదు. మన జీవితాల్లో దర్శనం ఉందా? గమ్యం ఉందా? పౌలు అంటున్నాడు, గురి వద్దకే పరిగెడుతున్నాడు. ఏంటి మన గురి? క్రైస్తవులంగా లోకం పరిగెట్టేటట్టేనా మన గురి? పౌలు అన్నాడు రోమీలకు రాస్తూ 12వ అధ్యాయం 2వ వచనంలో, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైనది, దేవునికి అనుకూలమైనది. దేవునికి అనుకూలమైనది ఏంటో అడుగు దేవుణ్ణి. ప్రతిదినము వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుణ్ణి అడుగు, ప్రభువా ఈరోజు నేను ఎలా జీవించాలి నాకు చెప్పు ప్రభువా. దేవుడు మాట్లాడతాడు.
ఎలా జీవించాలి ప్రభువా, ఈరోజు పాపం చేయకుండా సహాయం చేయంటే ఆ సమయానికి సరిపడిన వాక్యముతో నేను నింపుతాడు. వారితో ఎలా మాట్లాడాలో నేర్పిస్తున్నాడు. వారి ముందు ధైర్యంగా ఎలా నిలబడాలో, ఎలా ప్రసంగం చేయాలో నేర్పిస్తున్నాడు. ఇంకొక ఆశ్చర్యం ఏంటి తెలుసా? స్టెఫన్ వయసు ఎంత ఉంటుందో మీరు చెప్పండి. అప్పటికి పౌలే యవనస్తుడు అంది, ఒక యవనస్తుడు అక్కడ నిలబడ్డాడని ఉంది. చరిత్ర చెప్తా ఉంది, స్టెఫన్కి 17 సంవత్సరాలంట. ఇక్కడ ఉన్న చాలామంది యవనస్తుల కంటే చాలా చిన్నోడు. నా వయసులో సగం కంటే ఇంకా తక్కువ, బహుశా 19 సంవత్సరాలు అన్నాడు ఇంకొక భక్తుడు. విన్నారా జాగ్రత్తగా? 19 సంవత్సరాలు ఒక చిన్న వ్యక్తి, ఎక్కడో భోజనాలు లేని వారికి భోజనాలు వడ్డించే వ్యక్తి, ఒక మూలన ఎవరికి కనబడని వ్యక్తి, బహిరంగంగా కొన్ని వేల మంది ముందు నిలబడి ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నేత్రాలు పరలోకం వైపు తెరిచాడు. అందుకే ఎంత మంచి మాట అంటే, ఆత్మచేత నింపబడ్డాడు గనుక అనే మాట ఉండి ఆకాశము వైపు తేరి చూచి అనే మాట ఉంది. ఆకాశం వైపు తేరి చూచి. తేరి చూచి అంటే అర్థం, తేరి చూచి అంటే అర్థం వెతుకుతా ఉన్నాడు. ఏం వెతుకుతున్నాడు? దేవుని సన్నిధి వెతుకుతున్నాడు. దేవుడు కనబడతాడని వెతుకుతున్నాడు. ఇంకొక అర్థం ఆశతో చూస్తున్నాడు. మీరు అపోస్తుల కార్యంలోనే పేతురు, యోహాను శృంగారం అనే దేవాలయానికి వెళ్తున్నప్పుడు పేతురు అంటాడు, నా వైపు తేరి చూడు అంటాడు. వెండి బంగారాలు నా యొద్ద లేవు అంటే వాడు ఆశతో చూస్తున్నాడు. చూడు, ఆశతో చూడు, నా దగ్గర ఉన్నది ఇస్తాను నీకు, నజరేయుడైన యేసు నామమును ఇస్తున్నాను అన్నాడు. తేరి చూచి ఆశతో చూస్తున్నాడు. ఏంటి ఆశ అంటే, ప్రభువా ఈ భయంకరమైన సమాజం ముందు నేను నిలబడలేను ప్రభువా, నా శక్తి సరిపోదు ప్రభువా, నా బలం సరిపోదు ప్రభువా, ఈ రాళ్ళతో అందరూ పట్టుకొని నా ముందు నిలబడ్డారు, నన్ను ఈడ్చుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు. తేరి చూచి ప్రభువా అంటే ఆకాశం తెరవబడిందంట. ఇంకా అంతకంటే ఆశీర్వాదం ఏంటి చెప్పండి? ఆకాశ వాకిళ్ళు దేవుడు విప్పాడు. ఆకాశం తెరవబడిండుట నేను చూచి. ఎంత ధైర్యము, ఎంత శక్తి, ఎంత బలము. తేరి చూచి ప్రభువా నేను బలహీనుణ్ణి, నాకు 19 సంవత్సరాలు, ప్రభువా ఇంత భయంకరమైన లోకాన్ని నేను ఎలా ఎదుర్కోగలను? ప్రభు సజీవుడు. వింటున్నారా? ప్రభు సజీవుడు, ప్రభు మృతుడు కాదు. ప్రభు సమాధిని గెలిచాడు. ప్రభు పరలోకంలో ఉన్నాడు. ఈ సమయంలో మన మధ్యన ఆయన ఆత్మనుంచాడు. నేను చెప్పానని కాదు, నీ జీవితంలో నువ్వే అనుభవించి తెలుసుకో. ప్రార్థన చేయి. ప్రభు సజీవుడైన దేవుడు నీ పక్షాన నిలబడతాడు. అయితే ఎప్పుడు నిలబడతాడంటే ఆకాశం వైపు తేరి చూడు. నీ పరిస్థితి ఏదైనా అవ్వచ్చు. స్టెఫన్ లాంటి పరిస్థితి ముందు నిలబడే అంత ఘోరమైన పరిస్థితి ఇక్కడ ఎవరికి ఉండకపోవచ్చు. కానీ ఈరోజు ఆకాశం వైపు తేరి చూడు. ఆకాశం వైపు తేరి చూడు అని అంటే రెండవది నిరీక్షణతో చూస్తా ఉన్నాడు. నిరీక్షణతో. అక్కడ ఇంకొక మాట చూడండి, 55వ వచనంలో, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వము నిలిచిండుట చూచి. ఏం కనబడాలి చెప్పండి? ఎవరున్నారు స్టెఫన్ ముందు? మాట్లాడండి. ఎవరున్నారు స్టెఫన్ ముందు? కొన్ని వందల మంది రాళ్ళు పట్టుకొని, జుట్టు పట్టుకొని ఈడ్చుకొని తీసుకెళ్తున్నారు. ఒక గిరిగీసుండి ఉంటారు, లేకపోతే ఒకడు గొయ్యి తవ్వుతున్నాడు, అక్కడ నిలబెట్టడానికి రాళ్ళు వెతుక్కుంటా ఉన్నారు. ఈ లోపల ఒక 2-3 చెంప మీద కొట్టి ఉండొచ్చు ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నప్పుడు. 2-3 జుట్టు లాగి ఉండి ఉండొచ్చు, అప్పటికే వస్త్రాలు చింపేసి ఉండి ఉండొచ్చు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి పరిస్థితి. తన ముందు కొన్ని వేల మంది ఉన్నారు. ప్రధాన యాజకుడు యేసుప్రభుని అప్పటికే సిలువ వేశాడు. ప్రధాన యాజకులతో పాటు ఆ పరిసయ్యులందరూ ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. పెద్ద సభ జరిగింది. ఆ సభ రాళ్ళు, కోపము, ద్వేషము, తన ముందు మరణము ఇవేమీ కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదంటే వాటన్నిటికీ పరిశుద్ధాత్మ దేవుడు తన నేత్రాలు మూసేసి పరలోకం వైపు నేత్రాలు తెరిచాడు. వింటున్నారా? ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. వీటన్నిటినీ, అందుకే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుని మహిమను చూపిస్తున్నాడు. స్టెఫను, ఇంకొక అరగంటలో ఆ గొప్ప మహిమలో ప్రవేశిస్తావు చూడు. నీ దర్శనం అది, అక్కడ చూడు. ఇవన్నీ ఉండొచ్చు. ఒక భక్తుడు అన్నాడు, వారు స్టెఫను యొక్క శరీరాన్ని మాత్రమే వారు పొందుకున్నారు కానీ, లేక జయించారు కానీ, స్టెఫను లోకాన్ని, సైతాన్ని, పాతాళాన్ని, మరణాన్ని జయించాడని రాశాడు ఒక భక్తుడు. దేవుని మహిమను చూస్తూ ఉన్నాం. దేన్ని చూస్తూ ఉన్నాం? దేనిలో మహిమ కనబడుతుంది మనకి? గలతీలకు పౌలు రాస్తున్నాడు 5వ అధ్యాయం చివరిలో లోక మహిమల గురించి, వెయిన్ గ్లోరీ అన్నాడు. వ్యర్థమైన మహిమ లోకం. సొలొమోను అంత జీవితాన్ని జీవించి వ్యర్థము,
వ్యర్థము, వ్యర్థము, సమస్తము వ్యర్థము. అందుకే 127వ కీర్తన, 128వ కీర్తన రాశాడు. 2 కీర్తనలు. ఈ 2 కీర్తనలు విభజించినప్పుడు ఒకే కీర్తన 127, 128. 128లో రాసుకుంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. తను అనుకుంటున్నాడు ఇలా ఉండాలి అని. నీ భార్య, తన భార్య గురించి రాసుకున్నాడు. తన బిడ్డలు నా భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండాలి అనుకున్నాడు. ఆ తర్వాత ఇంకా తన జీవితంలో చెప్పుకుంటూ, నిశ్చయముగా నీవు నీ కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఇవన్నీ రాస్తూ 127 అన్నాడు, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాస. నేనే కట్టుకున్నాను నా ఇల్లు, నేనే చేసుకున్నాను నా జీవితంలో నిర్ణయాలన్నీ, నా కుటుంబాన్ని నేనే ఎంచుకున్నాను, నా జీవితంలో నాకు కావలసినవన్నీ నేనే ఎంచుకున్నాను. అందుకే అన్నాడు, నా ఇల్లు యెహోవా కట్టలేదు, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. నా ఇల్లు ఈరోజు ఎలా ఉందంటే అంత వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము అంటున్నాడు. నా తర్వాత ఇది ఎవరికి వెళ్తుందో నాకు తెలియదు, ఆ తర్వాత రాజ్యం ఏమవుతుందో నాకు తెలియదు. ఒక భక్తుడు అన్నాడు, రాజ్యం విడిపోవడానికి సొలొమోను కొడుకు కారణం కాదు. ఎవరు కారణం చెప్పండి? సొలొమోను కారణం. వింటున్నారా జాగ్రత్తగా? అందుకే ఆ తర్వాత అంటున్నాడు, నేను చాలా కాపాడుకోవడానికి ప్రయత్నించాను, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కట్టువారి ప్రయాస. ఈరోజు పరలోకం మనకు కూడా తెరవబడే ఉంది. పరలోకం వైపు తేరి చూద్దాం. ప్రభువా, నేను నిస్సహాయుడిని, నా పరిస్థితి ఇది, నా కుటుంబం ఇది, నా బిడ్డల పరిస్థితి ఇది. ప్రభువా, నా ముందున్న శ్రమలు, నా ముందున్న వేదన, దుఃఖము, ఇది నా పరిస్థితి. ప్రభువా, దయచేసి నాకు సహాయం చేయంటే పరలోకము నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు దేవుని సహాయం కోరుకో, దేవుని సహాయం కోరుకో. తన జీవితంలో తన బిడ్డలు ఎప్పుడూ కూడా తన బల్ల చుట్టూ కూర్చొని భోంచేస్తే 31 అధ్యాయాలు సామెతలు రాశాడు. బహుశా తను ఎలా ఊహించుకుని ఉంటాడు, నా బిడ్డలకి భోజనం పెడుతున్నప్పుడు కూర్చోబెట్టి ప్రతి సామెత వివరిద్దాం అనుకున్నాడు. లేదు ఆ భాగ్యము. అందుకే అన్నాడు, యెహోవా ఇల్లు కట్టించలేదు నా జీవితంలో. వింటున్నారు జాగ్రత్త. తర్వాత ఇంకొక మాట అన్నాడు, నీవు చాలా కష్టపడి రాత్రంతా శ్రమపడి ఎంతో నీ కష్టార్జితాన్ని తెచ్చుకొని నువ్వు ఆహారము తినిచుండుట అర్థం. ఏం మాట్లాడుతున్నాడు? జీవితంలో సక్సెస్ గురించి మాట్లాడుతున్నాడు. నేను చాలా కష్టపడ్డాను, నేను ఆహారం సంపాదించుకున్నాను, నాకు కావాల్సింది నేను తింటున్నాను, కానీ చివరికి వచ్చేసరికి అంటున్నాడు అది కూడా వ్యర్థమే. ఎందుకంటే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఆత్మీయ ఆహారం లేదు నాకు. ఎందుకంటే దేవుడి మాట వినలేదు. అందరి సమయంలో ప్రవక్తలు ఉన్నారు. దావీదు సమయంలో ప్రవక్త ఉన్నాడు. సొలొమోను సమయంలో ఒక్క ప్రవక్త కనబడ్డాడు. ఎందుకంటే ఎవరి మాట వినే స్వభావము లేదు. లోక మహిమలు వెతుకుతూ ఉన్నాడు, లోక సంతోషాన్ని, తృప్తిని వెతుకుతూ ఉన్నాడు. స్టెఫనీ దినం మనతో మాట్లాడుతున్నాడు, పరలోకము తెరవబడి ఉంది, పరలోకం వైపు చూడు, పరలోకం వైపు చూడు, ఆకాశము తెరవబడి ఉండుట నేను చూస్తున్నాను. ఈ దినం ఎవరైనా ఇక్కడ శ్రమలో, వేదన, దుఃఖంలో ఉన్నావేమో, దేవుని అడుగు, ప్రభువా ఈ శ్రమ దుఃఖం ఎందుకు నాకు అనుమతించావు నాకు తెలియదు, కానీ ఈ శ్రమ దుఃఖాన్ని జయించిన తర్వాత నాకు ఇచ్చే ఆ గొప్ప ఆ మహిమలో ఇచ్చే బహుమానాన్ని నాకు చూపించంటే స్టెఫన్కి చూపించిన దేవుడు ఆ నిరీక్షణతో నిన్ను నింపుతాడు. ఈరోజు ఎక్కడి నుంచే ఆనందంతో ఇంటికి వెళ్ళవచ్చు. వింటున్నారా? ఇంకొక మాట, ఆకాశము తెరవబడి ఉండుట అనే మాట ఇంకొక అర్థానికి వెళ్తే, ఆకాశము తెరవబడింది అంటున్నాడు కదా, అంటే దాని అర్థం ఆ పరలోకానికి దగ్గరకు వెళ్తున్నాడు. భూమి మీదే ఉన్నాడు, జాగ్రత్త వినండి, భూమి మీదే ఉన్నాడు, కానీ ఆత్మలో పరలోకపు గవిని కనబడతా ఉంది. ఆకాశము తెరవబడుట అంటే భూమి మీదే తను నివసిస్తున్నాడు. తన కళ్ళు, తన నేత్రాలన్నీ భూమి మీద ఉన్నాయి. జాగ్రత్త వినండి, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు గనుక ఆత్మలో పరలోక గవిని, దేవుని మహిమ, దేవుని సింహాసనము, క్రీస్తు నిలబడి పిలుస్తున్నాడు, స్టెఫను పరిగెట్టు, స్టెఫను నా సహాయం నీకు అందిస్తాను, చాలా దగ్గరకు వచ్చేసావు స్టెఫన్. ఇంకా పరలోకం ఎంతో దూరం కాదు, ఇంకా కొన్ని గంటల్లో, ఇంకా కొన్ని నిమిషాల్లో నువ్వు పరలోకంలోకి వస్తున్నావంటే బహుశా అప్పటికే చూడండి తన కళ్ళు మీద కొడతా ఉన్నారు, కళ్ళు మూసుకుపోయినాయి, కానీ ఆత్మీయ నేత్రాలు తెరబడ్డాయి, పరలోక గవిని కనబడతా ఉంది, క్రీస్తు పిలుపు వినబడతా ఉంది, స్టెఫను పరిగెట్టు పరిగెట్టు పరిగెట్టు, స్టెఫను నిలబడు, నీ చేయి నేను పట్టుకున్నాను, ధైర్యంగా ఉండు. క్రీస్తుని గురించి మొరపెడుతున్నాడని ఉంది.
వింటున్నారా? క్రీస్తు పిలుపు వినబడతా ఉందా మన జీవితంలో? ఏం వినబడతా ఉంది? లోకం పిలుస్తూ ఉందా? దేవుడు పిలుస్తున్నాడా? లోక మహిమలు పిలుస్తూ ఉన్నాయా? లోక ఘనతలు పిలుస్తూ ఉన్నాయా? ఈరోజు చదువు, లోకము, ఉద్యోగాలు, వీటన్నిటిలో సైతాన్ ఎంత బిజీ చేసేసాడంటే వాక్యం చదువుకునే సమయమే లేదు పిల్లలకి. వాక్యం చదువుకునే సమయం ఉద్యోగాలు చేస్తున్న వారికి లేదు. స్టెఫన్ అంటున్నాడు, ఈరోజు మన జీవితాల్లో మన గమ్యము లోకమే కాదు. చదువుకోవాలి, మంచిది, మంచి ఉద్యోగాలు సంపాదించాలి, చక్కగా సెటిల్ అవ్వాలి, దేశానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, మనకు కలిగింది బేదలకు పెట్టాలి, మనకు కలిగిన దాంట్లో మనం ఎక్కువ శాతము అనేకులకి ఇచ్చేవారంగా ఉండాలి. కానీ జాగ్రత్త వినండి, శ్రమలలో ప్రభు కోసం నమ్మకంగా ఉండడము క్రైస్తవ విజయము అన్నాడు. వింటున్నారా? క్రైస్తవ విజయం అంటే ఈరోజు శ్రమలను జయించాము కాదు, శ్రమలో నమ్మకంగా ఉన్నవా? ఒక సంఘం అంతటికి, ప్రకటన గ్రంథం అంతా సంఘాలకి రాస్తున్నాడు, నమ్మకంగా ఉండు, నమ్మకంగా ఉండు, జీవకిరీటాన్ని పొందుకో, అంతము వరకు సహించేవాడు, అంతము వరకు నమ్మకంగా ఉండు. స్మరణ సంఘంతో 10 దినాలు చెరసాల, మరణము వరకు నమ్మకంగా ఉండు, నమ్మకంగా ఉండు. ఎలా ఉంటావు నమ్మకంగా అంటే? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని అడుగు, ప్రభువా నమ్మకంగా ఉండడానికి సహాయం చేయి. మరణములో కూడా మోకరించాడు నమ్మకంగా. ఎంత నాకు అనిపిస్తూ ఉంది, ఎంత మహా అద్భుతమైన మరణం ఇది, ఎంత గొప్ప నీతిమంతుని మరణం ఇది. మోకరించి ప్రాణాన్ని విడిచిపెట్టాడు. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళినప్పుడు చాలా అలిసిపోయి ఎక్కడో ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించి చివరి దినాల్లో మంచం మీద మోసుకొని తీసుకెళ్తుంటే సువార్త ప్రకటించేవాడు. ఒకరోజు తన ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు, పగలంతా సువార్త ప్రకటించాడు. సాయంత్రం వచ్చిన తర్వాత నేను 1 గంట సేపు ప్రార్థన చేసుకుంటాను, మళ్ళీ సువార్తకి వెళ్దామన్నాడంట. లోపలికి వెళ్ళి మోకరించాడు, ప్రార్థన చేస్తున్నాడు. 2 గంటలు 3 గంటలు బయటికి రావట్లేదు. లోపలికి వెళ్ళి చూసేసరికి మోకాళ్ళ మీద తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. విన్నారా? మన ఆత్మను దేవునికి అప్పగించే భక్తి చేస్తూ ఉన్నామా? శరీరము బయట కనబడే దాన్నే పట్టించుకుంటూ లోక మర్యాదను అనుసరించి లోకస్తులు ఎలా జీవిస్తున్నారో అలాగే జీవిస్తూ ఉన్నామా? లేకపోతే ధైర్యంగా యేసు నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను, యేసు ప్రభువా నీ మహాకృపను బట్టి నన్ను రక్షించావు, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను ప్రభువా అని అంటే దేవుడు సహాయం చేస్తాడు. జాగ్రత్త వినండి, ఆ అధ్యాయాన్ని లోక రాశాడు. లోక ఎందుకు రాశాడు అని అంటే, లోక పౌలుతో తిరిగాడు. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను, తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. బహుశా లోకాకి కథ అంతా పౌలు చెప్తున్నాడు. పౌలు చెప్పినందుకే లోక తన పత్రికను రాశాడు, కొంత పేతురు చెప్పాడు. బహుశా ఒక రాత్రి పౌలు ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. పౌలు ఎవరంటే, ఆ రోజు స్టెఫన్ను కొడుతున్నప్పుడు అక్కడ నిలబడ్డాడు. పౌలు ఎంత కఠినాత్ముడు అంటే, జాగ్రత్త వినండి, ఇంకొక ప్రాముఖ్యమైన మాట. పౌలు ఎంత కఠినాత్ముడు అంటే, స్టెఫను మరణానికి సమ్మతించాననే మాట ఉంది. ఇంగ్లీష్లో హీ కన్ఫర్మ్డ్ హిస్ డెత్ అని ఉంది. అంటే స్టెఫను చచ్చాడురా అని చెప్పాడంట దగ్గరికి వెళ్ళి. ఇంకా కొడతంటే ఆపండి ఒకసారి, అన్న వెళ్ళి చూడు చచ్చాడో లేదో అంటే, ఇంకా కొట్టండి రా, మొత్తం నలిగిపోవాలి, ముఖమంతా నుజ్జు అయిపోవాలి, ఒక 20 ముక్కలు ముఖం అయిపోవాలి, చచ్చిపోయే వరకు కొట్టండి రా. నిలబడిన తర్వాత అన్న కొట్టేసామని చచ్చిపోయాడు అంటే దగ్గరికి వెళ్ళాడు. ఎంత కఠినాత్ముడు. బహుశా రాళ్ళతో కొట్టినోడిని ఎక్కడ పట్టుకొని చూస్తాం బతికున్నాడు లేదో, జుట్టు పట్టుకోవాలి అంతే, ఇంక వేరే ఏమీ దొరకదు. ముఖమంతా ఎన్ని ముక్కలు అయిపోయి ఉంటుంది, జుట్టు పట్టుకున్నాడు, లేపాడు పైకి. స్టెఫన్ ముఖంలోకి ముఖం పెట్టి చూసి చచ్చాడు రా, వదిలేండి. అలాంటి కఠినాత్ముడి కొరకు ఇలాగన్నాడు. లోక రాస్తున్నాడు, బిగ్గరగా కేక వేసి, యేసు ఈ దోషము వారి మీద మోపొద్దని బిగ్గరగా అరిచాడని ఉంది. బహుశా ఆ స్వరము చివరి మాట అరుస్తున్నప్పుడు ఆ స్వరము నేరుగా పౌలు దగ్గరికి వెళ్ళింది. యేసు వీరి మీద నేరం మోపొద్దు. లోక అడిగి ఉంటాడు, పక్కనే తిమోతి కూడా ఉంటాడు. అన్న ఎందుకు ఏడుస్తున్నావు పౌలు, ఏమైంది? ఒక యవనస్తుడిని చంపేశాను, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను, నరహంతకుడిని. ఆ రోజు నేను ఎంత భయంకరుడు అంటే, స్టెఫను ముఖము దేవదూతలా కనబడిన ముఖాన్ని రాళ్ళతో కొట్టాను, ఆ జుట్టు పట్టుకొని పైకెత్తి చచ్చిపోయాడని అన్నాను అని ఒక మూలన ఏడుస్తూ తిమోతిని దగ్గర తీసుకుని అన్నాడు, తిమోతి పూర్వము దూషకుడురా, హింసకుడను, హానికరుడను, భయంకరమైన నేరస్తుడిని, అలాంటి ప్రధాన పాపిని, రాతి గుండె లాంటి నా గుండెను దేవుడు మార్చేశాడు, నా జీవితాన్ని మార్చాడు. తిమోతి, నీకు ఒక మంచి మాట చెప్తాను విను. నేను రాసిన పత్రికలన్నిటిలో యోగ్యమైన ఒక మాట ఏంటంటే,
దేవుడు పాపులను క్షమించడానికి వచ్చాడు భూమి మీదకి. ఈ పాపులందరిలో నేనే ప్రధాన పాపిని, నాకు మెర్సీ ప్లీ వచ్చింది, క్షమాభిక్ష ఇచ్చాడు. నాకు నరక శిక్షకు పాత్రుడిని, నేను న్యాయం ప్రకారం నేను నరకానికి వెళ్ళాలి, మరణానికి పాత్రుడను. కానీ నన్ను దమస్కు మార్గంలో దేవుడు దర్శించాడు. పాపులను రక్షించడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడని చెప్పడానికి నేనే ప్రధాన సాక్షిని, నేనే ప్రధాన పాపిని. పూర్వము హింసకుడను, దూషకుడను, హానికరుడను. ఇంత భయంకరుడైన నన్ను దేవుని కృప మార్చింది. ఆ రోజు స్టెఫను గోధుమ గింజల నాటబడ్డాడు. స్టెఫను నాటబడి 100 ఫలాన్ని ఇచ్చాడు. పౌలు మారిపోయాడు. ఆసియా ఖండం మారిపోయింది. ఎన్నో దేశాలు మార్చాయి. స్టెఫను యొక్క జీవితాన్ని దేవుడు వాడుకున్నాడు. స్టెఫను జీవితాన్ని బట్టి ప్రభావితమైన పౌలు రాస్తున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం. ప్రతి ఒక్కరు మోకరించగలిగితే మోకరిద్దాం, లేకపోతే ఏమీ పర్వాలేదు. ప్రార్థన చేద్దాం. ఒక దినము నీ నేత్రాలు మూయబడతాయి. ఆ రోజు ప్రభువా నా ఆత్మని సన్నిధికి చేర్చుకో అని అనగలవా? అని అంటే దేవుని కొరకు ఏం చేశాము మనం? దయచేసి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు అడగండి, ప్రభువా నీ ఆత్మతో నింపు ప్రభువా. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ ఆత్మతో నింపు ప్రభువా, నీ శక్తితో నింపు ప్రభువా. నా జీవితంలో ప్రతి పరిస్థితిలో నమ్మకంగా అబద్ధాలు మోసాలు మానేటట్టు ప్రభువా. నేను ఎక్కడ నిలబడినా, నేను ఎక్కడ పని చేస్తున్నా, నేను ఎక్కడ చదువుతున్నా, పిల్లలు ప్రార్థన చేయండి. ప్రభువా నేను స్కూల్లో నమ్మకంగా, భార్య బిడ్డలు ప్రార్థన చేద్దాం. ప్రభువా నేను నమ్మకంగా ఉండడానికి, బిడ్డలు నా తల్లిదండ్రులకు నమ్మకంగా నేను ఉండడానికి నాకు సహాయం చేయి ప్రభువా. నమ్మకమైన సాక్షిగా నన్ను నిలబెట్టు ప్రభువా. స్టెఫను నమ్మకమైన సాక్షి. మోషే గురించి దేవుడు అంటున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఒకరోజు దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. నమ్మకంగా ఉన్నావా? ఎక్కడైనా పడిపోయావా? దేవుణ్ణి విడిచిపెట్టావా? ఎక్కడైనా దేవుణ్ణి విడిచిపెట్టి నీ మార్గంలో వెళ్ళిపోతున్నావా? అడుగు దేవుని, ప్రభువా నేను నమ్మదగని వాడను, నీవైతే నమ్మదగిన దేవుడవు. ఈరోజు నా చేయి మరలా పట్టుకో ప్రభువా. యోసేపు గోతిలో దేవుడు తోడై ఉన్నాడు. యోసేపుకు పొతిఫర్ ఇంట్లో దేవుడు తోడై ఉన్నాడు. చెరసాల్లో తోడై ఉన్నాడు. భయపడొద్దు, దేవుడు నీ చేయి పట్టుకుంటాడు. అనవసరమైన మార్గంలోకి వెళ్ళొద్దు, అక్రమ మార్గంలోనికి వెళ్ళొద్దు. ఈరోజు ప్రార్థన చేయండి, అడుగుదాం దేవుని, ప్రభువా ఈరోజు ప్రక్కకు వెళ్ళిపోయాను ప్రభువా, నమ్మకమైన సాక్షిగా నన్ను నిలబెట్టవా ప్రభువా. నీ శక్తి, నీ బలము, నీ రక్తముతో, నీ జీవముతో మమ్మల్ని నింపి నడిపించమా. నీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.